ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కాగ్నిజెంట్ కాపులపాడలో కేటాయించిన భూముల్లో క్యాంపస్ నిర్మాణానికి ఈ నెల 12న భూమి పూజ చేయనుంది. అదే రోజు రుషికొండ హిల్ 2లోని మహతి భవనంలో తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగ్నిజెంట్కు కాపులపాడలో ఎకరా 99 పైసల చొప్పున 22 ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది. 2029 నాటికి శాశ్వత క్యాంపస్ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించింది. ఇది పూర్తయితే 4 ఏళ్లలో 1583 కోట్ల రూపాయల పెట్టుబడితో 8,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఆలోగా మహతి భవనంలో 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మరోవైపు టీసీఎస్ కూడా మిలీనియం టవర్స్లోని తాత్కాలిక భవనంలో కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఇంటీరియర్ పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే శాశ్వత క్యాంపస్కు భూమి పూజ చేసి తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించాలని టీసీఎస్ భావిస్తోంది.